మహాశివరాత్రి శివభక్తులందరికీ అత్యంత ముఖ్యమైన చాలా ప్రత్యేకమైన పర్వదినం. అయితే ఇది కేవలం ఒక పండగ మాత్రమే కాదండి. దీని వెనుక ఒక గొప్ప త్యాగం, విశ్వకల్యాణం కోసం జరిగిన ఒక అద్భుతమైన కథ ఉంది. ఇంతకీ ఏంటా త్యాగం, ఏంటా కథ? పదండి ఇప్పుడు తెలుసుకుందాం. శివరాత్రి అనగానే మనందరికి ఠక్కున గుర్తొచ్చేవి రెండు. ఒకటి కఠినమైన ఉపవాసం, రెండు రాత్రంతా చేసే జాగారం. కరెక్టే కదా? మరి అస్సలెందుకు ఉపవాసం ఉండాలి? ఎందుకు రాత్రంతా మేల్కొని ఉండాలి? ఈ ఆచారాల వెనుక ఉన్న అసలు కారణమేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక అద్భుతమైన పురాణగాథలో దాగి ఉంది. సో ఈ కథ కొన్ని యుగాల క్రితం మొదలవుతుంది. దేవతలు, రాక్షసులు ఇద్దరి మధ్య జరిగిన ఒక పెద్ద సంఘటనతో అన్నమాట. ఏంటది? అదే అమృతం కోసం వాళ్లు చేసిన క్షీరసాగర మథనం. ఓకే, సో దేవతలు, దానవులు ఇద్దరూ ఒక్కటే అమరత్వం కావాలి, అమృతం సంపాదించాలి అని పాలసముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు. వాళ్ల గోల్ క్లియర్, అమృతం. కాని వాళ్లనుకున్నదొకటి, అయింది మరొకటి. అమృతం కంటే ముందు వాళ్లస్సలు ఊహించని అత్యంత భయంకరమైనదొకటి పైకొచ్చింది. అదే హాలాహలం, అంటే తీవ్రమైన విషం అన్నమాట. మరి ఆ హాలాహలం ఎంత డేంజరస్ అంటే దాని వేడికి, ఆ జ్వాలలకి ముల్లోకాలు బూడిదైపోతాయేమో అన్నంత భయంకరంగా ఉంది. సృష్టి మొత్తం నాశనం అంచున నిలబడి వణికిపోతోంది. ఆ సీన్ చూసి దేవతలు, దానవులు అందరూ భయంతో బిగుసుకుపోయారు. ఏం చేయాలో కూడా తెలీదు వాళ్ళకి. ఇక ఈ విశ్వ సంక్షోభ సమయంలో అందరికీ దిక్కెవరు? అందరూ వెళ్లి ఆ మహాదేవుడినే శరణు వేడుకున్నారు. అప్పుడు కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంది. లోక రక్షణ కోసం ఆ పరమశివుడే స్వయంగా ముందుకొచ్చాడు. ఆ భయంకరమైన హాలాహలం నుంచి ఈ లోకాల్ని కాపాడ్డానికి శివుడు ఎవరూ ఊహించని, అస్సలు ఎవరూ చేయలేని ఒక సాహసం చేశాడు. విశ్వం బాగుండాలి అని ఆ గరళాన్ని, ఆ విషాన్ని తానే స్వీకరించాడు. చూడండి, తన గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు, సృష్టి గురించి ఆలోచించాడు. అయితే ఆయన ఆ విషాన్ని పూర్తిగా మింగలేదు. ఎందుకంటే అలా చేస్తే తనలో ఉన్న సృష్టి కూడా నాశనమవుతుంది గదా. అందుకే చాలా తెలివిగా దాన్ని తన గొంతులోనే ఆపేశాడు, బంధించేశాడు. ఇలా గరడాన్ని, అంటే విషాన్ని కంఠంలో, అంటే గొంతులో నిలిపాడు కాబట్టే శివుడికి గరళకంఠుడు అనే పేరు వచ్చింది. ఆ ముప్పును తనలోనే దాచుకున్నాడు, కాని లోకాల మీదకి రాకుండా ఆపేశాడు. ఆ హాలాహలం ఎఫెక్ట్ ఎంత తీవ్రంగా ఉందంటే శివుడి గొంతు మొత్తం కమిలిపోయి నీలం రంగులోకి మారిపోయింది. అందుకే ఆయనకు నీలకంఠుడు అని మరో ఫేమస్ పేరు వచ్చింది. ఆ నీలి గొంతు ఆయన చేసిన త్యాగానికి ఎప్పటికీ నిలిచిపోయే ఒక గుర్తనమాట. సరే, శివుడు ప్రపంచాన్నైతే రక్షించాడు. కాని అతని త్యాగం అక్కడితో అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. శివుడికేమైంది? మరి దేవతలేం చేశారు? వాళ్ల స్పందన నుంచే మనం చేసే జాగారం అనే ఆచారం ఎలా పుట్టిందో చూద్దాం. ఆ విషాన్ని గొంతులో ఆపడం వల్ల శివుడి శరీరంలో విపరీతమైన తాపం మొదలైంది. అంటే భరించలేనంత వేడి. ఆ వేడి, ఆ మంట ఆయన్ని తీవ్రంగా బాధించడం మొదలుపెట్టింది. శివుడి పరిస్థితి చూసి దేవతలందరికీ కంగారు మొదలైంది. అమ్మో, లోకాలను కాపాడిన ఆ మహాదేవుడు ఇప్పుడు విషప్రభావంతో బాధపడుతున్నాడు, ఆయనకేమైనా అవుతుందేమో అని వాళ్ల గుండెలు ఆగిపోయినంత పనైంది. వాళ్ళేం చేయగలరు? ఏమీ చేయలేరు. ఆయన పక్కనే ఉండి ఆయన కోలుకునే వరకు వేచి చూడటం తప్ప. అందుకే రాత్రంతా ఒక్క క్షణం కూడా కన్ను మూయకుండా ప్రార్థనలు చేస్తూ, మంత్రాలు చదువుతూ ఆయన చుట్టూనే మేల్కొని ఉన్నారు. ఆ ప్రేమతో, భక్తితో, ఆందోళనతో వాళ్లు చేసిన ఆ మొట్టమొదటి రాత్రి జాగరణనే మనమిప్పుడు జాగారం అని పిలుస్తున్నాం. ఇప్పుడర్థమైందా? ఈ పురాణ గాథకి మనం ఇప్పటికీ పాటిస్తున్న శివరాత్రి ఆచారాలకి ఉన్న సంబంధమేంటో ఇప్పుడింకా క్లియర్గా చూద్దాం. మనం చేసే ప్రతి పని వెనుక ఒక బలమైన కారణముంది. చూడండి, ఎంత సింపుల్ కనెక్షను. శివుడు ఆ విషం వల్ల పడిన బాధకు, ఆ వేదనకు సానుభూతి చూపించడానికి భక్తులు ఉపవాసముంటారు. ఆయన కోసం దేవతలు ఎలా అయితే ఆందోళనతో రాత్రంతా మేల్కొనున్నారో దానికి గుర్తుగా మనం జాగరం చేస్తాం. మరి ఆయన శరీరంలో పుట్టిన ఆ వేడి, ఆ తాపాన్ని చల్లార్చడానికి మనం శివలింగానికి చల్లటి నీళ్లు, పాలతో అభిషేకం చేస్తాం. సో అదన్నమాట సంగతి. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది?
శివరాత్రి రోజు మనం చేసే ఉపవాసం, జాగారం ఇవి కేవలం ఏవో కఠినమైన నియమాలు కాదు. అవి ఆ శివుడి మహోన్నత త్యాగానికి మనమిస్తున్న గౌరవం. ఆయన పడిన బాధలో మనమూ పాలుపంచుకుంటూ మన భక్తిని, మన కృతజ్ఞతని చూపించుకునే ఒక మార్గం. ఇది కేవలం దేవుణ్ణి పూజించడం మాత్రమే కాదు, ఆయనలోని ఆ గొప్ప త్యాగగుణాన్ని అర్థం చేసుకోవడం. కాబట్టి ఈసారి శివరాత్రి జరుపుకునేటప్పుడు మనం కేవలం ఆచారాలను పాటించడమే కాదు, వాటి వెనుక ఉన్న ఆ గొప్ప త్యాగాన్ని, ఆ కరుణను ఒక్కసారి గుర్తుచేసుకుందాం. లోకాల కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టిన ఆ నీలకంఠుణ్ణి తలుచుకుంటూ ఈ పండుగను జరుపుకుందాం. ఎందుకంటే ఈ కథ మనకు గుర్తుచేసేది ఒక్కటే: నిజమైన దైవత్వం అనేది త్యాగంలో, కరుణలో ఉంటుంది.